యాదాద్రి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. 8 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. చైర్మన్ వస్పరి శంకరయ్య ఆలేరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సొంత నిర్ణయాలతో ఆలేరు మున్సిపాలిటీని ఆగం చేశారంటున్నారు. తమ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు సమస్య, డంపింగ్ యార్డు సమస్య తీవ్రంగా ఉందన్నారు. శంకరయ్య కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనిభారం మోపి 30% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్లు ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడుతున్నారని శంకరయ్యపై ఆరోపణలు చేస్తున్నారు. ఆలేరులో డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం ఎంత అంటే అట్టడుగు వర్గాలకు కూడా అంత బాధాకరమైన పరిస్థితి కనిపిస్తుంది. డెంగ్యూ బాధ వచ్చి పిల్లలు చనిపోయి ఇప్పుడు నిన్ననే ఒక ఇష్టపడని అంటే ఆయన అందులో డ్రైనేజ్ దాంట్లో పడి 25,000 రూపాయల సెల్లు కోల్పోయిండు. ఆయనను కూడా పట్టి లాగడం జరిగింది. 2-3 పిల్లలు పడ్డారు. అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నా కూడా చైర్మన్ గారు పట్టించుకోవట్లేదు. ఎంత ఘోరమైందంటే ఆలేరు ఇంత నడిబొడ్డున ఉండి హెడ్ క్వార్టర్ అయ్యి ఉండి కూడా డెవలప్మెంట్కి నోచుకోలేదు. పట్టణ ప్రగతి విషయానికి వస్తే మాకెవ్వరికి ఏం చెప్పే ఆలోచన ఆయనకు ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, ఒంటెందు పోకడ పోతాడు. ఏందని అదేమని మేము ప్రశ్నిస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదంటాడు. హరితారం పేరుతో 50 నుంచి 60 లక్షలు మిస్యూజ్ అయినాయి. అవి ఎక్కడికి పోయినా తెలియదు. ఆలేరు మొక్కలు మాత్రం మాకు కనిపిస్తలేవు, బిల్లులు కనిపిస్తున్నాయి. మరి ఆ బిల్లులను చూసి సంతోషిద్దామా, అభివృద్ధిని కోరుకుందామా? ఏ విషయం ప్రశ్నించినా కూడా మనకు ప్రతి నెల కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే కూడా ఏదో చిన్న అకేషన్ కళ్ళద్దాలని అదని ఇదని ఎక్కడో ప్రోగ్రామ్ చేసి అది కౌంట్లో పెడతాడు.